మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థమవుతలేదు. ఆయన మాట్లాడింది ప్రజలకు అర్థమవుతలేదు, ప్రజలకు మాట్లాడింది మీడియా మిత్రులకు అర్థమవుతలేదు. ఆయన ఏమంటాడు, మొన్న ఒక సభలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సంతకాలు పెట్టిర్రు, బనకచెర్ల ప్రాజెక్టు కట్టేసిర్రు అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న మా హరీష్ అన్న, రామన్న సంతకాలు పెడితే బనకచెర్ల ప్రాజెక్టు ఎట్లా కడతారో ఆయనకు తెలియాలా? మరి వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉన్నదా? నీటిపారుదల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ. ఇక మళ్ళా ఒకటి మాత్రం మా మహేష్ అన్న మనిషిని నిజం చెప్పిండు. కేసీఆర్ 6 లక్షల రుణం మాత్రమే తెచ్చిండు అన్నాడు. అది వాస్తవమే. 6 లక్షల రుణం తెచ్చిందని చెప్పిండు సభలో. 6,000 వడ్డీలు కడుతుందని చెప్పింది. అర్థమైంది మీకు? ఇది ఆయన నోట్ల నుంచి వచ్చిన ఒరిజినల్ మాట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇక వారుండి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జు ఒక ఇందాక చెప్పినంతగా మా మీనాక్షి నటరాజన్ గురించి, ఇప్పుడైతే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన 10 ఏళ్ల పాలనలో పచ్చి అబద్ధాలు చెప్తుండు. కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం గురించి కానీ ఇంకా దేని విషయంలో మాట్లాడుతుందంటే కేసీఆర్ గారిపై, కేటీఆర్ గారిపై విషం కక్కుతుంది. ఏమంటాడంటే అవినీతి ప్రభుత్వం అంటాడు. అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఐసిసి అంటేనే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్, పిసిసి అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వారు కేసీఆర్ మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ ఏదైనా పార్టీ చేసిందంటే A to Z స్కాములు ఉన్నాయి. అది చెప్తే ఇంకా అర్ధగంట పడుతుంది. మీడియా మిత్రులకు ఇంకా 10 నిమిషాలు అవుతుంది కాబట్టి అందుకోసం దాంట్లో కోతలేదు. A to Z స్కామ్ చేసింది ఏదైనా ఈ దేశంలో ఒక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గాలినంతా పోగేసి కామెంట్ చేస్తుంది మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఏం మాట్లాడుతుందో ఆయనకే అర్థమవుతలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి నెరవేర్చినమని చెప్పి 6-3 సభలు నిన్న చెప్పింది. అదొక పెద్ద జోక్. 20-25 ఇయర్ జోక్ ఏంటంటే ఆయన మాట్లాడిన మాట, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్లపాలు చేసిండన్న మాట మాట్లాడిండు. మరి చేస్తే ఈ రేవంత్ రెడ్డి యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు గారు తెలంగాణ నంబర్ 1 స్టేట్గా ఉందని ఎట్లా అంటారండి? జీడీపీలో నంబర్ 1 ఎట్లయితాయండి? వరి ఉత్పత్తిలో నంబర్ 1 దేశంలో ఎట్లుంటుందండి? ఇలా అన్నిట్లలో నంబర్ 1 కేసీఆర్ గారి యొక్క పాలన ఒక స్వర్ణయుగంలో ఉండే మరి ఇలా కాంగ్రెస్ పాలన ఒక రాజీవంగా మారిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని పిసిసి అధ్యక్షుడు అంటూ అదొక పెద్ద జోకు. మీడియా మిత్రులు అందరు నవ్వుతున్నారు. అక్కడ మాట ఇస్తే తప్పదట. మాట ఇచ్చి తప్పేమో సిద్ధుల గుట్టనే దేవుడిని కొట్టేసే తప్పిండు. ఇలా కాంగ్రెస్ మాట ఇచ్చి తప్పదంటే అదొక పెద్ద తప్పుడు మాట, ఇది ఒక పెద్ద జోక్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సీఎం రేవంత్ ఒకవైపు చంద్రబాబు మోడీ భజన చేస్తుంటే మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ హక్కుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని చెప్పి సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు అవినీతి గురించి మాట్లాడడం కూడా దొంగ అన్నట్టు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్టుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. సీఎం రేవంతే ఒక పెద్ద అవినీతి భూతమని, కాంగ్రెస్ దోపిడి తెలంగాణకు శరఘాతమని, పిసిసి అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అని చెప్పి మరొకసారి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇవాళ ఆ ప్రాంతంలో మొత్తం యావత్ దేశంలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ని దోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. పంచభూతాలను దోసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. పంచభూతాలను భోంచేసేటువంటి పాపాల పుట్ట అది కాంగ్రెస్ యొక్క అవినీతి చిట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ల్యాండ్, శాండ్, వైన్ మాఫియా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇది అమాత్యుల గురించి తెలుసు, కొండా సురేఖ గారు చెప్పారు. అమాత్యులంతా అవినీతి కొండలే అనకొండలే అని చెప్పి నేను అనలేను. అన్ని మంత్రి సెంటర్లలో, మంత్రి ఛాంబర్లలో అవినీతి జరుగుతుందని స్వయంగా ఒక క్యాబినెట్ మినిస్టర్ కొండా సురేఖ గారు చెప్పారు. ప్రతి మంత్రి ప్లేస్లో ఉండే ఇదే తంతు అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. సచివాలయం అంతా అవినీతి కంపుతో కూడుకున్నామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నా. ఇక ఇన్ని మాటలు చెప్పి ఇవన్నీ ముందర పెట్టాం. ఇవాళేమో డమ్మీ సీఎం ఎటు ఢిల్లీ టూర్, షాడో సీఎం ఎటు ఆర్మూర్ టూర్లో ఉండడం చాలా సిగ్గుసేట్ అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇకనైనా చివరిగా ఒక మాట చెప్తున్న తల్లి, ఇంకా కూడా మీనాక్షి నటరాజన్ ఆర్మూర్లో ఉన్నారు. సిద్ధులగుట్ట చాలా పవిత్రమైంది. దానికి బ్రహ్మాండంగా గౌరవనీయులు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 50 కోట్ల రూపాయలతో రోడ్డు బ్రహ్మాండంగా వేశారు. సైకిల్ పోయే తోవ నుంచి దానికి 2 బస్సులు పోయే డివైడర్ కట్టించి బ్రహ్మాండంగా రోడ్డు వేశారు. మంచిగా దానిపైకి వెళ్ళి అక్కడ ఆశీర్వాదం మంచిగా దొరుకుతుంది. ఆ దేవుడి సాక్షిగా ఇకనైనా ఈ హామీలన్నీ మరి నాకైతే డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. షాడో సీఎం నువ్వన్న ఆ హామీలన్నీ నెరవేర్చు. మా 6 ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలకు ఆ మిగతా 420 హామీలు 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిందిగా ఆమెకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక ముందైనా ఆ పాదయాత్ర బంద్ చేసుకో. అది పాదయాత్ర కాదు, అది జనహిత పాదయాత్ర కాదు, జనరహిత పాదయాత్ర అని మరొకసారి చెప్తూ, జనం లేని పాదయాత్ర అని చెప్తూ, అది 6 గ్యారెంటీల పాదయాత్ర కాదు, అది అంతిమ యాత్ర. కాంగ్రెస్ కు ఇదే అంతిమ యాత్ర. ఆర్మూర్లో కాంగ్రెస్ కూడా అంతిమ యాత్ర ఇదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాము. జై తెలంగాణ, జై కేసీఆర్.